బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న పెద్ద గెస్ట్ రోహన్. 90s సిరీస్లో మీరు చూసి ఉంటారు. చాలామంది జనాల్ని ఎంటర్టైన్ చేశాడు. నేను ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తానో భయంగా ఉంది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు, ఆయన ఇండస్ట్రీ జర్నీ ఎలా నడుస్తుంది, ఆయన స్కూలేనా స్కూల్ లైఫ్ ఎలా నడుస్తుంది, తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రోహన్, ఎలా ఉన్నావు? నాకు చాలా భయం వేస్తుంది. శివ అన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూయర్. సో ఆయన నాకు అర్థమైంది నువ్వు ప్రిపేర్ అయ్యావని. ఇప్పుడే 2 లైన్లు అనుకుని వచ్చాను. ఎలా ఉన్నా? బాగున్నా? చాలా చాలా మీరు చూస్తుంటే ఫుల్ ఫిట్ గా. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాను. అందుకే స్లీవ్లెస్ ఇక్కడ వరకు వేసుకొచ్చారు, ఫుల్ వేసుకోకుండా. అవును, ఒకప్పుడు ఇక్కడ దాకా ఉండేవి, ఇప్పుడేమో కొంచెం జిమ్కి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చా. దాని తర్వాత మొత్తం బ్యాగ్ వచ్చి చట్టిపేసా. చాలా మందిని టీవీలో చూసి ఇప్పుతున్నారు, మనం ఇప్పాలని. నేను ఇప్పడానికి ట్రై చేశాను కానీ ఇంత ఉంది. అది తీసా. ఎలా నడుస్తున్నాయి? ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు శివాజీ గారిది ఒకటి వస్తుంది, #SSS అని. టైటిల్ అనౌన్స్మెంట్ సూన్ ఉంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో November 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూడాలని కోరుకుంటూ, మంచి ఎంటర్టైనర్, క్లీన్ ఫిలిం. అసలు ఎక్కడ అబ్బాచి ఇలా తీసారా మీరు అనుకోరు. సో అంటే చూస్తూ అలవాటు అయిపోతుంది మీకు ఆ ఫిలిం. అంటే అబ్బా ఇది ఎందుకు ఈ సీన్ మధ్యలో చిరాకు ఉండదు, బేసికల్ బోర్ కొట్టదు. చూస్తుంటే ఒక టోన్ ఉంటది కదా సినిమాలో. ఇప్పుడు డ్రాగన్ చూస్తుంటే మీకు ఎన్నిసార్లు, నా ఒపీనియన్ లో ఎన్నిసార్లు చూస్తా డ్రాగన్, కొన్ని సినిమాలు అలా చూస్తూ ఎన్నిసార్లు చూస్తా. అలా టోన్ బాగుంటది సినిమాది అలాగా. ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు 90s 2 వస్తుందా? అది తెలియదు, సీక్రెట్. అది నాకు కూడా తెలియదు, నాకే సీక్రెట్. డైరెక్టర్ అన్న ఎప్పుడంటే అప్పుడే. ఇంకా ఓకే, నీకు ఫేమ్ వచ్చింది 90s వల్ల అంటే యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకూడదు. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది బోయపాటి గారు కాబట్టి. వినయ రామతో స్టార్ట్ అయింది కాబట్టి రెండు అనొచ్చు. అంత ఎక్కువ మంది చూడలేదని. వినయ రామ కానీ మీమ్స్ అయితే బాగానే పడ్డాయి. సినిమాకి బెర్రాకపోయినా నాకు ఎంతో కొంత వచ్చింది. సో రెండు నాకు బ్యాక్ బోనే. ఒకటి హార్ట్ అయితే ఒకటి బ్యాక్ బోన్, రెండు లేకపోతే అంత ఉండలేదు. యాక్టింగ్ పరంగా నీకు ఇచ్చిన బ్రేక్ ఇచ్చిన మూవీ 90s కదా. నీకు యాక్టింగ్ పరంగా నేను ఒక యాక్టర్ లైక్ ఇలా బాగా చేస్తున్నాడు చూపించుకోగల నేనేంటో ఆ సినిమాలో. ఇంత చిన్న పిల్లని కాబట్టి అప్పుడు అంటే ఒక 7 years ఉంటాయి. అప్పుడప్పుడే డ్రామా జూనియర్స్ నుంచి వచ్చాను. డ్రామా జూనియర్స్ యాక్టింగ్ వేరే, మళ్ళీ ఫిలిం యాక్టింగ్ వేరే. మళ్ళీ ఆ సినిమాకి అడాప్ట్ అయ్యి నాకు ముందు 90s లోనే న్యాచురల్ యాక్టింగ్ అనేది నేర్చుకున్నా. దానికంటే ముందు ఒక టైప్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ ఉంటది కదా. డ్రామా జూనియర్స్ అంటే టీవీ షో కాబట్టి అది గెటప్ లో తగ్గట్టు వేస్తాం కాబట్టి. ఇప్పుడు 90s లో నేను ఆదిత్య హాసన్ అన్న వల్ల నేను న్యాచురల్ గా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా యాక్టింగ్ నేర్చుకున్నా. లేకపోతే ఆ స్టేజ్ లో ఉండిపెట్టోని ఇంత ఎదిగేటోని కాదేమో. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఏజ్ 14. ఏ క్లాస్? 9th క్లాస్. చదువుతున్నావా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ 90s లాగా? నో డబుల్ మీనింగ్ కాదు, మిడిల్. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నావు మరి? ఇప్పుడు ఒకవేళ షూట్ ఉంటే యాప్ లో చదువుకుంటున్నా. మా ఫ్రెండ్ కాల్ చేస్తా, ఏం కవర్ అమ్మాయిగా? అబ్బాయి అమ్మాయిలు అంటే మనకి అసలే అమ్మ దగ్గర ఉంటే ఇంక అంతే. అమ్మ తెలియకుండా వెళ్ళిపోతాయి నా దగ్గర నుంచి సీక్రెట్. ఎట్లా తెలియదు, నేనే చెప్తా ఒకసారి. అంటే యాప్ లో చదువుకుంటూ ఉంటా. దాని తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్లో కంటిన్యూ చేస్తా. నోట్స్ అయింది ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. స్కూల్కి వెళ్తావా? అంటే ఇప్పుడు నేను బెంగళూరులో చదువుకున్నా బేసికల్ గా. నాన్నకి షిఫ్ట్ అయింది కాబట్టి అక్కడే ఉండాల్సి వస్తుంది. సో హాఫ్ ఇక్కడ హాఫ్ అక్కడ 15 అట్లా మేనేజ్ చేస్తా. చూస్తారా మీ వాళ్ళు స్కూల్లో? అంటే బెంగళూరు కాబట్టి ఉండదు. అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ. అట్నే ఇప్పుడైతే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎవడు దేకేటోడే కాదు. ఫస్ట్ ఇంత జుట్టు ఇంత బొచ్చు ఉంచుకుంటా నేను. ఎవడు అమ్మాయి ప్యాంట్ ఎందుకు వేసుకున్నా అడుగుతారు. అప్పుడు ఇంత కూడా మీసం లేదు అసలే. అప్పుడు అమ్మాయి నువ్వు అమ్మాయి అని అడుగుతారు. అసలు ఎంత బద్నామీ ఏంటంటే అంత ఏంది. అంత చిన్న తెలుగోడు ఆడి ఫ్రెండ్ పాస్ చేయడం, ఈడు ఆ ఫ్రెండ్కి పాస్ చేయడం అయ్యే కొంచెం తెలుసా ఇప్పుడు. నిన్ను అమ్మాయి అనుకునే వల్ల చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా. అందుకే జుట్టు పెంచుతున్నావా? స్టైల్ ఓన్లీ ఇండస్ట్రీ నాకు తెలుస్తుంది. ఇండస్ట్రీ ద్వారా నీకు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు నార్మల్గా? అంటే ఇప్పుడు బయట కూర్చొని అంటే లైక్ ఇప్పుడు పెద్దోళ్ళే పాడైపోతున్నారు, పెద్దోళ్ళే పాడైపోతారు, ఇండస్ట్రీ అనగానే భయపడతా ఉంటారు కదా. అది అమ్మకే థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ నన్ను అలాంటి చెడ్డ వైపు బ్యాక్ సైడ్ లైక్ అంటే
ఆ అప్సైడ్ డౌన్ వర్డ్ తీసుకెళ్లకుండా ఆ మెచ్యూర్ వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడు నన్ను సేఫ్ గా ఉంచింది బేసికల్ గా. సరౌండింగ్స్ అన్ని నన్ను సేఫ్ గా చూసుకుంది. ఇప్పుడు ఇంకా పెద్దోన్ అవుతున్నా కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నా అని ఒక్కొక్క చిన్న చిన్నగా వదులుతుంది, లేకపోతే వదిలేదే కాదు ఇప్పటి వరకు. అట్లా చూసుకుందమ్మా నన్ను. ఓకే, ఫోన్ హ్యాండిల్ చేస్తున్నావా? ఉంది. ఉందా? ఓకే. ఎంత పెద్ద ఫోన్ కాకపోయినా ఏదో చిన్న ఈ పెద్దది సైజే పెద్దది, మిగతాదంతా. ఐఫోన్. యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? డ్రామా జూనియర్సే బేసికల్ గా. నా బేస్ అంతా డ్రామా, నా ఫౌండేషన్ అంతా డ్రామా జూనియర్సే. డ్రామా జూనియర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళు ఇమిటేట్ చేసేటోండి. ఇంకా పవర్ ఉంది. ఇమిటేషన్. కొన్ని రోజులు వాళ్ళు మాతో ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు కొన్ని రోజులు అలా మా ఇంట్లో స్టే చేస్తే చూస్తుంటా కదా. నాకు ఏం పని ఉండదు ఇంట్లో చిన్నప్పటి నుంచి. చిన్న కొడుకుని కాబట్టి చూస్తూ ఉంటాను వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాటలు వింటూ ఉంటాను. వాళ్ళు చూసే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇలా కూర్చునేటోళ్ళు, ఈ టైంలో ఉంటే ఇలా చేసేటోళ్ళు, ఇలా తినేటోళ్ళు, ఇలా మాట్లాడేటోళ్ళు. అలా ఇప్పటి వరకు అలానే ఉంది నాకు. అంటే చిన్నగా మంచి ఇంట్లో సరౌండింగ్స్. ఇప్పుడు తిరువీర సార్ తో ఉన్నప్పుడు కూడా ఇమిటేట్ చేసేటోని. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ సినిమాలో కూడా అందరిని అసలు ఆ సినిమాలో ఇంకా జాలీ. ఈ సినిమాలో అన్నిటికంటే జాలీ నేను. అసలు మేకప్ ఉండేది కాదు, జుట్టు కాయలు పూసేసేటోళ్ళు. నాకేం పని ఇంకా షార్ట్ షర్ట్ ఇచ్చేటోళ్ళు, కంఫర్టబుల్ గా కూర్చునేటోని, అటు ఇటు తిరిగేటోని, అందరితో మాటలు. ఇప్పుడు నాకు ముందు ఉన్నప్పుడు ఎవ్వరు టెక్నీషియన్ పేరు తెలిసేది కాదు, ఏడీ పేరు తెలిసేది కాదు, కో డైరెక్టర్ గారి పేరు తెలిసేది కాదు. ఇప్పుడు అందరి పేరు తెలుసు నాకు. ఈ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు, ఎస్ఎస్ఎస్ సినిమాలు అందరి పేరు తెలుసు. ముందొస్తే మందు ముద్దులాగా నార్మల్గా వెళ్ళి కూర్చో. ఎవరైనా ఇప్పుడు మన వాళ్ళని ఎవరైనా టాలీవుడ్ యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? టాలీవుడ్ యాక్టర్స్ అది వేరే ఇమిటేషన్. నేను వాళ్ళు ఒరిజినల్ గా ఎలా ఉంటారు, ఇప్పుడు ముందు కెమెరా ముందు కాకుండా ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అలాగా. అంటే మొత్తం బాడీ లాంగ్వేజ్ తో. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఎవరినో ఇద్దరిని ఇమిటేట్ చేయి. ఎవరినో ఇద్దరినంటే మంచి ఫేమస్ యాక్టర్స్ ఎవరైతే ఎవరు పెద్ద యాక్టర్లతో నార్మల్ తిరిగేసానే వేస్తా. ఇప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షో అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఫోన్లో ఉంటారు, ఇలా పట్టుకొని అరే చెప్తా ఓకే బ్రో నరేషన్ ఇచ్చేయండి, నేను ఒకరు మంచి డేట్ చూసి మీకు చెప్తాను మరి. సరే బ్రో. నేను అంతలో ఏదో సార్ నేను వాష్రూమ్లో ఫ్లష్ పడేట్లేదు సార్ అంటే, వరే ఏంట్రా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలరా, వాయమ్మ అసిస్టెంట్ క్యారీ అని పిలువురా బాబు, వాయమ్మ. మళ్ళీ కాల్ వస్తుంది, సార్ కాల్లోనే ఉంటారు ఇప్పుడు కూడా కాల్. అందుకే ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని మాట్లాడతారు. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ రోజులు స్టే చేస్తే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే గుర్తుంటది ఎక్కువ. నేను మ్యూజిక్ స్కూల్ అనే సినిమా అప్పుడు అందరిని అప్పుడే ఎక్కువ అబ్జర్వ్ చేశాను. ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళిద్దరిని మీట్ చేయి ఆపేసి. శివాజీ గారు ఇప్పుడు ఎవరైనా ఫోటో తీయడానికి వస్తే ఫర్ సపోజ్ తొందర తీరా థ్యాంక్ యూ అమ్మా. సరేరా నెక్స్ట్ ఎప్పుడు షూట్ మనకి? సరే అమ్మా, బాయ్ అమ్మా. ఓకే సరే రైట్. అది అలాగా. మౌలియా అందరికి ఆడియన్స్ అసలు పిచ్చోళ్ళా మీరు? ఒక మంచి సినిమా ఇస్తే ఇంత చేస్తారా? శివాజీ గారిని సీరియస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు చూసావా సెట్స్ లో? నాతో అయితే ఎంత లేదు. నేను సెట్స్ లో ఉన్నప్పుడు అయితే సెట్స్ లో అంత సీరియస్ అవరు బేసికల్ గా. ఒకవేళ టైం అయిపోతుంది అలాంటప్పుడు సీరియస్ కాదు, టైప్ ఆఫ్ టెన్షన్. అబ్బా ఏంటబ్బా ఇది, తొందరగా చెయ్యి అబ్బా సుధీరు, ఇంత లేట్ అవుతుంది, తొందరగా చేసి అబ్బా, రేపు కూడా షూట్ ఉంది మనకి, తొందరగా చేసి అబ్బా ప్యాకప్ చేసేమ్మా, చూసుకోమ్మా అలాగా. అలా ప్రీ వెడ్డింగ్ ఇది నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆడిషన్ కూడా అంత లేదు. ఆడిషన్స్ ఇస్తావా? ఇస్తా అంటే మంచి క్యారెక్టర్ వాళ్ళు ఒకసారి చూడాలనిపిస్తే ఇస్తా 100%. ఇప్పుడు తిరువీర్ సార్ అంటే నా మెంటర్ డ్రామా జూనియర్స్ లో నాకు నేర్పించిన, ఆయన యాక్టింగ్ నేర్పించారు చిన్నప్పుడు, నా మెంటర్. సో డైరెక్టర్ గారు ఎత్తుకుతున్నప్పుడు క్యారెక్టర్ రామ్ అనే క్యారెక్టర్ గురించి ఎత్తుకుతున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు. దానికంటే ముందు ఎవరైనా చూద్దాం అనుకున్నారు పిల్లలు, అంతలో డ్రామా చేస్తే నన్ను రికమెండ్ చేశారు. ఇంకా 2-3 పేరు రికమెండ్ చేశారు. నేను వచ్చా ఆడిషన్ ఇచ్చేదానికి, అది ఒక చిన్న సీన్ ఇచ్చారు దానికి. అంటే దాని తర్వాత నన్ను ఇంకెవరిని అనుకోలేదంట. అదే అడుగుతున్నప్పుడు నా క్యారెక్టర్ కి ఇంకెవరిని అనుకున్నానంటే, నువ్వు ఒక్కడే ఆప్షన్, నీ ఒక్కడిని చూసి ఫిక్స్ చేపియా, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళేటోని, నువ్వు ఒక్కడే, నాకు ఎవరు ఇంకా ఆప్షన్ దొరకలేదని. తిరువీర్ సార్ త్రూ బేసికలీ. నీకు మామూలుగా ఆఫర్స్ ఎలా వస్తాయి అంటే అమ్మే బేసికల్ నా మేనేజర్. అమ్మ మాట్లాడుతుంది,
ఇది ఇది అని మాట్లాడుతుంది. ఒకవేళ నరేషన్ ఉంటే నరేషన్ నేను అమ్మ కలిసి ఉంటాం. ఉమ్, ఇంకా అది అమ్మ కాల్, అమ్మ ఓకే అంటాం. నాకు నచ్చితే అమ్మకు ఒక మాట చెప్తా, అమ్మ నాకు నచ్చింది ఇది చేస్తాను. 90s కూడా అంతే. నేను ఉమ్, 90s అప్పుడు నాకు వెనకాల నాకు ఇక్కడ నర్వ్ సిస్టమ్ ఉంది కదా, కొంచెం అటు ఇటు అయింది, అది డిస్టర్బ్ అయింది ఒక షూట్ వల్ల. ఉమ్, ఆ షూట్ వల్ల నాకు లుక్ టెస్ట్ ఆ రోజు. నేను ఐసీ అంటే ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నాను, పడుకొని ఉన్నాను. నాకు సిలైన్ ఎక్కిస్తున్నారు, కాల్ చేశారు వాళ్ళు, ఉమ్, ఇట్లా లుక్ టెస్ట్ ఉంది రావాలి అంటే. అవ్వదండి మా బాబు ఇట్లా ఉన్నాడు, ఇలా ఏదో B12 కాల్షియం తక్కువ ఉంది, అవ్వదు అంటే. నేను అప్పుడే లేసా, వెళ్దాం ఎందుకంటే దానికంటే ముందు ఆడిషన్ ఇచ్చా ఈ క్యారెక్టర్ కూడా. నాకు ఎందుకో నచ్చింది ఆ క్యారెక్టర్, ఉమ్, అందరు కనెక్ట్ అవుతారో నాకు అనిపించింది. అమ్మకి ఆ రోజే చెప్పి వెళ్తున్నప్పుడు, దేవుడు గనక నాకు ఈ సినిమా ఇవ్వాలని కోరుకున్నా. కాల్ వచ్చింది లుక్ టెస్ట్. నేను అడిగా, అమ్మ తీసేద్దాం, వీళ్ళు కావాలని సిలాని ఎక్కిస్తున్నారు డబ్బులు లాగేసుకోవడానికి, తీసేద్దాం అన్న. అమ్మ వద్దు, ఒకసారి వాళ్ళని వేరే ఆప్షన్స్ ఉన్నారో లేదు కనుక్కొని వెళ్దాం, నువ్వే ఒక్కడివే ఆప్షన్ అంటే వెళ్దాం, లేదంటే లేరు మేడం ఒక్కళ్ళే ఆప్షన్, ఒకవేళ ఒకసారి మీరు రండి. మౌలి ఇంకా అక్షయ్ అన్న వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆప్షన్. అక్కైతే ఒకటే ఆప్షన్, నేను ఒకటే ఆప్షన్. నేను డైరెక్ట్ గా పెరగనం తినేసి కొబ్బరి బొండ నీళ్ళు తాగేసి వెళ్ళిపోయా. ఇప్పటికే చాలా మత్తులో ఉన్నా, అది ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెళ్ళాను, షార్ట్ నాకు కొన్ని ఫోటోలు తీసారు. ఇప్పుడు ఫోటో ఉంటది నా దాంట్లో, చాలా జిడ్డు ఉంటా, చాలా గుంట కళ్ళుతో, చాలా ఇల్లు ఉంటా. అది అయినా నాకు ఆ సినిమా ఎందుకో చేయాలనిపించింది. సో అలాగా 90s. అచ్చా, ఈ సినిమా కూడా ఇలానే అనిపించింది నాకు. నీకు ముందే స్టోరీ చెప్తారా? స్టోరీ అనేది చెప్పలే నాకు. ఆదిత్య అన్న నా క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పాడు. వీడు బ్యాక్ బెంచ్, చదువుకోలేదు. ఆదిత్య ఆడి పేరు, నీకు ఆదిత్య ఎవరు తెలుసా ఇక్కడ అంటే తెలియదు అన్న, నేనే అన్నాడు అప్పుడు. ఓహో ఓకే ఓకే అని, ఇది నా క్యారెక్టర్ ఏంటి, ఇలా ఒకటి సీన్ చెప్పి ఎమోషనల్ సీన్ ఉంటుంది 90s లో. ఆ సీనే ఫస్ట్ నా ఆడిషన్. దాని తర్వాత నో డబల్ మీనింగ్ ఉంది, అది నా సెకండ్ ఆడిషన్. ఒకసారి మళ్ళీ థర్డ్ టైం లుక్ టెస్ట్. నువ్వు ప్రాక్టీస్ చేస్తావా, క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతావా నార్మల్? అంటే అది ఒక్కసారి క్యారెక్టర్ అర్థమైతే వెళ్ళిపోతాను, అంతేం లేదు. మరి ముందు నుంచే నార్మల్ గా కష్టంగా ఉంటది కదా. ఎప్పుడైనా తిట్లు కాసావు ఏదైనా డైరెక్టర్ దగ్గర? స్టార్టింగ్ వినయ విధేయరామ్ గురించి చెప్పు. వినయ విధేయరామ్లో అంటే ఫస్ట్ 5 days లో నాకు ఫస్ట్ 4 days సరిగ్గా జరగలేదు. మొత్తం 10 days ఎంత జరిగింది. 5 days నాకు ఫస్ట్ 5 days ఏం జరగలేదు. ఈ అన్నలకి అందరికి జరుగుతూ ఉంది, వాళ్ళు తిడుతున్నారు అని మా అమ్మ చెప్పింది వచ్చి, నాన్న ఇలా తిడుతున్నారు నువ్వు జాగ్రత్తగా చేయి. నాకు భయం, ఆబ్వియస్గా తిడతారంటే పిల్లోనిగా, ఇంకా చిన్న పిల్లోని కాబట్టి భయం. ఆ భయంతో వెళ్ళాను. ఫస్ట్ టేక్ ఇలా కుద్దేది రైట్ హ్యాండ్తో పట్టుకో, నేను బేసికల్గా లెఫ్ట్ హ్యాండ్తో నేను ఏదైనా పట్టేసుకుంటా ఫాస్ట్గా. రైట్ హ్యాండ్తో పట్టుకోవడం నాకు భయం. ఇలా చెయ్యనా ఇది చెప్పేశారు, బేటా ఇలా చెయ్యి, ఇది కింద వస్తుంది, ఆయన గత్తలు తెస్తే నువ్వు పట్టేసుకుంటాడు. సార్ పక్కన టీ బ్రేక్ వెళ్ళాడు, వీళ్ళనన్నా ప్లీజ్ అన్న కొంచెం ప్రాక్టీస్ చేద్దామన్నా అంటే 2-3 సార్లు కూడా అవ్వలేదు. అంతలో సార్ వచ్చేసారు, రెడీ అమ్మ అంటే నేను రెడీ అనేసా, ఇంకేం చేస్తా, రెడీ అనేసారు. అదే ఇంకా సేమ్ అది బాగా అయింది, రక్తం కారింది, ఆయన వదిలాడు, సొప్పని పట్టుకున్నా భయంతో, ఫేస్ లో కోపంతో భయంతో ఇలా పట్టుకున్నా. దేవుడు దేవాళ్ళు అది ఓకే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ షూట్ అది ఇంకా నుంచి అన్ని చదువుకుంటారు, పని చేస్తారు. అది సింగిల్ టేక్ లో అయిపోయింది, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫ్యూ టేక్స్ అయ్యాయి. నీకు ఎవరైనా యాక్టర్స్ టచ్ లో ఉంటారు నీతో మాట్లాడు? ఇప్పుడు మౌలి అన్న వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా ఎదుగుతున్న కొద్ది ఇంకా పెద్ద పెద్ద యాక్టర్ తో కలుస్తానేమో. లిటిల్ ఆర్ట్స్ లో ఎందుకు చేయలే మరి? లిటిల్ ఆర్ట్స్ లో అది డైరెక్టర్ ఇష్టం, నన్ను ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇంకా దానికి ప్రతిసారి నన్ను అన్ననే చూపిస్తే 90s లాగే ఉందేరా అని జనాలు కూడా అనుకుంటారు కాబట్టి ఒక చేంజ్ చేస్తే ఉంది. బానే ఉంది నాలెడ్జ్ మొత్తం సినిమాల మీద. ఎప్పుడైనా నార్మల్ ఖాళీ ఉన్న టైంలో టీవీ చూసుకొని ఇలా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ యాక్టింగ్ చూడడం కానీ చేస్తావా? మా అమ్మ సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంది, ఓటీటీలో నువ్వు సినిమా చూడకు, వాళ్ళ యాక్టింగ్ చూడు అంటది. మీ అమ్మగారి వల్ల నువ్వు యాక్టర్ అయ్యావా? లేదు, నా ఇంట్రెస్టే, కానీ అమ్మకు కూడా ఒకటి ఉంటది కదా, నా కొడుకుని చూసుకోవాలి పెద్ద స్క్రీన్ మీద. ఇప్పుడు మా అమ్మ బాధ ఏంటంటే మా కొడుకు కామెడీ కాదు అన్నీ చేయగలుగుతాడు. నాకు తెలుసు, మా అమ్మ తెలుసు. డైరెక్టర్ ఒక్కసారి నాకు కామెడీయే కాకుండా హీరో చిన్నప్పుడు ఇచ్చారు. అదే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే దాని మీద వెళ్తుందా, ఇప్పుడు 90s వచ్చిందా, దాని మీద ఒక బ్యాక్ బెంచర్, అలానే ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్ ని లెఫ్ట్ నుంచి రైట్ తిప్పాలి. అంటే ఒక క్యారెక్టర్ వచ్చిందంటే అవే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి సినిమాలు. అంటే ఇప్పుడు అలా అనేసుకుంటారు ఇంకంతే. ఇప్పుడు
శివ గారు ఇంటర్వ్యూయర్ అనుకుంటారు కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరేంటో తెలిసింది. మీరేంటో తెలిసింది, మీరు గేమ్ ఆడతారు, ఇది ఫిజికల్ గా ఇది అదని తెలుసుకున్నారు. లేకపోతే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగడం తప్ప ఏం చేయడం పెద్ద అనుకుంటారు. మనసులో మాట కాదు, మనసులో మాట మీ టాలెంట్స్ ఉంటాయి కదా, అలానే ఒక్కసారి ఎట్లా అనుకుంటారు అదే అనేసుకుంటారు. ఇంకా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లే. ఇప్పుడు హైదరాబాద్ లో బస్ స్టార్ట్ అయితే హైదరాబాద్ లోనే తిరుగుతూ ఉన్నారు కదా, వేరే బెంగళూరుకి చెన్నైకి కూడా వెళ్ళాలి. నీకు యాక్టింగ్ నేర్పించింది తిరువీరు అంటే మెంటర్స్ టైప్. మరి ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షోలోనే ఆయనతోనే యాక్ట్ చేస్తున్నప్పుడు నీకేమి భయం కానీ అలాంటిది ఏమీ? తిరువేది సార్ మా అన్న లాంటి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఆయన ఒళ్ళో ఆయన హెయిర్ స్టైల్ చేసేటోడు, నేను పడుకునేటోళ్ళ సార్ నువ్వు ఫోటోస్. నేను ఒకసారి సార్ చిన్నది అప్పుడు రెడ్మీ ఫోన్ ఉండేది ఎర్రది, ఇట్లా పట్టుకొని ఫోటో తీస్తే హెయిర్ స్టైల్ తీస్తే ఫోటో తీసా. దాంతో ఎవ్రీ నైట్ పడుకునేటప్పుడు నాకు హెయిర్ స్టైల్ చేయరా అనేటోడు. విచిత్ర హెయిర్ స్టైల్ చేసేటోడు. జెల్ ఉండేది అక్కడ పక్కన, ఏ జెల్లు అది ఉందో ఎక్స్పైర్ అయిపోయిందో లేదో కూడా ఇట్టు 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 ఇటు సార్ బాగుందా అంటే బాగాలేదురా అంటే పిల్లోని ఎడుతా. సూపర్ రా సూపర్, ఇంకా హెయిర్ స్టైల్ చేయి ఆయన నిద్ర వచ్చేవారు చేయించుకునేటోళ్ళ. మసాజ్ లాగా అయిపోయింది బేసికల్ గా అదే అనుకుంటా. మీ డాడీ ఏం చేస్తారు? నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్. అమ్మ నా మేనేజర్. మేనేజర్ అంతే కదా మరి, అమ్మ అన్ని చూసుకుంటుంది అనొచ్చుగా. మేనేజరే కదా మరి ఇప్పుడు. ఇంకా ఒక్కడవా? ఇంకా మా అన్న కూడా ఉన్నాడు. అన్నయ్య ఈ ఫీల్డ్ కి సంబంధం లేదు. చాలా ఇష్టం మా అన్నకు బేసికల్ గా డైరెక్టర్ అవుదామనే. కానీ అమ్మ ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్, నువ్వు పర్ఫెక్ట్ గా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఎందులోకి రా అని మా అమ్మ. నేను హీరో చేద్దాం అనుకుంటున్నారా మీ అమ్మ? హీరో కాదు, ఒక ఆర్టిస్ట్, అన్ని చేయగల ఒక ఆర్టిస్ట్. హీరో అయినా నాకు ఓకే, విలన్ అయినా నాకు ఓకే, కమెడియన్ అయినా నాకు ఓకే. అలా అని హీరో అంటే హీరో కాదు, కమెడియన్ అంటే కమెడియన్ కాదు, విలన్ అంటే విలన్ కాదు, ఆల్రౌండర్. అన్ని క్యారెక్టర్స్ చేయగలరు. కానీ ఇప్పుడు వరకు నేను ఓన్లీ కామెడీ చూసారు. కానీ చిన్నప్పుడు అదే హీరోయిజం కొంచెం, ఇప్పుడు అంటే చాలా చేశారు. కానీ కంబ్యాక్ ఇచ్చింది 90s వినయ విధేరామ పేరు తర్వాత. ప్రీ వెడ్డింగ్ షో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నిన్ను ఇందులో ఏమైనా కొత్తగా చూసుకోవచ్చా? నిన్ను అంటే బేసికల్ చాలా కొత్తగా, శ్రీకాకుళం కాబట్టి శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది మొత్తం. అంటే సడన్ గా అసలు ఎంత, నేను ఇప్పుడు హైదరాబాద్ టు అరకు వచ్చిన తర్వాత వైజాగ్ టు అరకు పైకి ఘాట్స్ చెప్తున్నప్పుడు అసలు నాకు ఇంత చేసిన స్లాంగ్ రావట్లేదు. నాకు వచ్చేది ముందు అసలు ఇట్లా అరకు దగ్గరికి ఎంటర్ అయ్యామా, ఎందుకో శ్రీకాకుళం స్లాంగ్ తగిలేస్తుంది. శ్రీకాకుళం తగిలేస్తుంది అమ్మ నాకు వస్తుందమ్మా, నాకు వచ్చింది ఏదో అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినట్టున్నా, నాకు తెలియదు, నువ్వే చెప్పాలి నాకు ఉందో లేదు ఇప్పుడు. అయితే డైరెక్టర్ బేసికల్ గా శ్రీకాకుళం కాబట్టి ఆయన చెప్పేటోడు, ఇలా చేసేటోడు. బేసికల్ గా అన్నకి ఎలా చెప్తే అలా కావాలి. నేను ఇంత కూడా డైలాగ్ వద్దాం, కొంచెం తగ్గించు ప్లీజ్ ప్లీజ్, ఓవర్ ఎక్కువ చేయక, అది సటిల్. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అన్న, నా వేలో నేను చేస్తే బాగుంటుంది. కానీ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చేశాను, నేను ఏంటో అలానే చేస్తే కరెక్ట్. ఆ క్యారెక్టర్ బేసికల్ గా ఫుల్ తిండిపోతూ ఎప్పుడు డబ్బులు పెడితే ఎప్పుడు తిందామా అని నా క్యారెక్టర్. బేసికల్ గా అందులో కక్కురుతోడు తిండిపోతూ డబ్బుల కోసం వర్క్ చేసే ఒక చిన్న అసిస్టెంట్ అన్న దగ్గర. లైట్ పట్టుకోవడం తప్పటికి ఏం రాదు, అంతే. చిన్న నత్తుందా నాకా? అంటే చిన్నప్పటి నుంచి నత్తుంది, ఇప్పుడు మాట్లాడుతూ ఏసీ వల్ల వణుకుతుందా? మొన్న స్టేజ్ మీద ఒక ఇది చేసావు కదా, స్క్రిప్టా లైక్ మాట్లాడడం అవన్నీ? ఏది ఏడుస్తుందా? అంటే బేసికల్ గా 90s ట్రైలర్ రిలీజ్ అనుకుంటా నేను ఏడ్సా. నేను ఏడ్చిన రీజన్ ఎవ్వరికి తెలియదు. అంటే మంచి క్యారెక్టర్ వచ్చిందని ఒకవైపు అది ఒక రీజన్. కానీ నేను వచ్చేటప్పుడు కార్లో వస్తున్నప్పుడు స్పీచ్ అనుకోండి మా అమ్మ. స్పీచ్ మా అమ్మ వచ్చేసింది అప్పటికి. నేను మా మావయ్య కార్లో వెళ్తున్నాను, నేను స్పీచ్ అనుకోని కాల్ చేసింది అమ్మ. సరే అమ్మ అని. మీరు చూస్తే స్పీచ్లో ఇంకా 6 రోజులు ఉందండి మా 90s అనే వెబ్ సిరీస్ కంటే. దాని తర్వాత వెంటనే ఏడుపు ఉంటుంది. నేను అదొక్కటే అనుకొని పడుకున్నా. ఎట్లా పడుకున్నా నాకు తెలియదు. లేదు వచ్చేసరికి అది ట్రాఫిక్ జామ్. మా అమ్మ కాల్ చేస్తుంది, ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది, ట్రైలర్ నువ్వు ఇంకా రాలేదు, నీకోసం వెయిటింగ్, ప్రెస్ మీట్ కూడా అయిపోయేటట్టు ఉందని. అప్పటికి ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యి నన్ను భయపెట్టడానికి అదొక రీజన్. నేను స్పీచ్ ఏమనుకోలేదు, అదొక రీజన్. అసలు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఆఫ్టర్ అ లాంగ్ టైం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఒక గ్రాటిట్యూడ్ తో ఏడ్సా. కానీ మెయిన్ రీజన్ స్పీచ్ ఏం ప్రిపేర్ కాలేదండి. ఇంకా 6 రోజులు ఉందండి మా 90s అనే వెబ్ సిరీస్ కి. మీరు చూడండి వీడియోలు అదే ఉంటది, దాంతో స్టార్ట్ అవుతుంది ఏదేదో థ్యాంక్ యూ ఇది అని థ్యాంక్ యూ
థ్యాంక్ యూ. అందుకే దాన్ని బేస్ చేసుకొని నేను వాటర్ బాటిల్ పెట్టుకొని నీళ్ళు కొట్టుకొని ఏడ్చా అంతే. మొన్న ఇమిటేట్ చేసుకున్నావు అన్నావు కదా, బాగా వైరల్ అయింది కదా దాని చాలా. గురించి. నీకు ఎవరెవరితోనే ఏదైనా పెద్ద హీరోలతోనే వాళ్ళతోనే మళ్ళీ యాక్ట్ చేయాలని ఉన్నదా? అంటే నా ఫేవరెట్ హీరో నవీన్ పోలిశెట్టి గారితో అయితే చెయ్యాలి ఒక మంచి క్యారెక్టర్, ఒక లాంగ్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు తిరువేలి గారు నా కాంబినేషన్ ఎలా ఉంటుందో అలాంటి వేరే అదే కాకుండా వేరే టైప్ ఆఫ్ కాంబినేషన్ ఫస్ట్ నేను అడ్మైర్ చేసే నవీన్ పోలిశెట్టి గారితో, దాని తర్వాత ఇంకా పెద్దతో చేయాలని. ఎందుకు నవీన్ పోలిశెట్టి? ఎందుకో ఆయనలో ఒక వైబ్ ఉంటుంది ఆ సినిమా. ఒక్కసారి టైం తీసుకుంటాడు, చాలా టైం. ఒక్కసారి బరిలో దిగాడంటే ఆయనే కొడతాడు హిట్ అన్నట్టు. ఎంతమంది పోటీ ఉన్నా ఒక్కసారి బరిలో దిగాడంటే అయిపోయినట్టు. ఓకే, నీ ఫేవరెట్ హీరో నవీన్ పోలిశెట్టి, ఇంకా ఏ హీరోస్ లేరు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలా అని కాదు, నవీన్ పోలిశెట్టి కమ్స్ ఫస్ట్. ఓకే, డాన్స్ వచ్చా? డాన్స్ నేర్చుకుంటున్నావా? అంటే ఈ ఇండస్ట్రీ హెల్ప్ అవుతుంది అని హీరోగా అంతే. ప్రీ వెడ్డింగ్ షో గురించి ఏం చెప్తావు? ఎందుకు చూడాలి అని అంటే సినిమా మీరు నీకోసం చూడొచ్చా సినిమాని? చూడాలి, నా కోసం అయితే చూడాలి, నా అందాన్ని చూడడానికి. ఓ అందానికి నాది చాలా మీరు పడి నవ్వుకునే సీన్స్ ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో సెకండ్ హాఫ్ లో పాట ఉంటుందా, అలాంటివే నాకు 2-3 సీన్లు ఉంటాయి. చాలా తక్కువ స్పాన్ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ నేను డబ్బింగ్ చెప్పిన వాళ్ళకైతే ఐ లవ్డ్ ఇట్. నేను ఎంతవరకు చూసానో అంతవరకు నా సీన్స్, మా నాన్న వచ్చాడు ఆ రోజు డబ్బింగ్కి, మా నాన్నే నవ్వడు అసలు. జబర్దస్త్ ఆది జోకులు తప్ప మా డాడీ ఏ జోకులకు నవ్వడు. అలాంటిది నా క్యారెక్టర్ చూసి మా డాడీ పడి నవ్వాడంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ సినిమా ఆడుతుంది. అది తిరుపతి సార్ ఒప్పుకున్నాడంటేనే మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను చాలా రోజులు ఉన్నప్పుడు అరకులో నుంచి కాల్ నుంచే వింటున్నానంటే నరేషన్స్ మీరు ఆలోచించాలి. ఎంత సెలెక్టివ్ సార్, చాలా క్లీన్ కామెడీ. మీరు పడి అంటే సినిమా చూడడానికి రారు మీరు. ఒక ప్రీ వెడ్డింగ్ షో వల్ల ఎట్లా ఒక రియల్ లైఫ్ స్టోరీస్ చూసినట్టు ఉంటుంది. ప్రశాంతంగా అసలు ఏం ఆలోచించకుండా, అసలు లాజిక్లు పెట్టకుండా మీ బ్రెయిన్ ఇంట్లో వదిలేసి వచ్చి జస్ట్ నవ్వుకోవడానికి సినిమా. బ్రెయిన్ ఇంట్లో ఆల్రెడీ అందరూ వదిలేసి వస్తారు. ఓకే, డన్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇలా చేశాడు, ఇక్కడ అలా జుట్టు ఎగిరింది తగ్గింది, ఆ లాజిక్లు వదిలేసి జస్ట్ సినిమా చూడండి అంతే. తిరువురు గారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? తిరువురు సార్ సూపర్ గ్రేట్ యాక్టర్. అసలు ఇంత కూడా తప్పేనా, అసలు దాన్ని ఒప్పుకోరు. నేనే తప్పు చేశానే అంటారు. ఒక సినిమాలో కూడా ఇప్పుడు మా ప్రమోషన్స్ కూడా ఏదో పెద్ద చాలా మోనోలాగ్ లాంటి డైలాగ్. అసలు ఆయన కోపం ఇప్పుడు తప్పు చేస్తే సారీ సార్ ఇంకోటి చేద్దామని ఆయనకైనా తిట్టుకుంటారు. ఛే నీకు రావట్లేదు చెయ్యి అనుకుంటారు. నన్ను తిట్టినారేమో నాకు భయం వచ్చేస్తుంది ఒకసారి. ఇప్పుడు పెద్ద లెంత్ డైలాగ్ చెప్తున్నప్పుడు ఇది కాదు, సార్ నీడ్స్ పర్ఫెక్షన్, హీస్ అ పర్ఫెక్షనిస్ట్. అసలు వర్క్ మీద ఎంత శ్రద్ధ పెడతా, అసలు ఫోన్ సైలెంట్, ఎప్పుడు క్యారీవాన్కి వెళ్తేనే ఫోన్ ఓపెన్ చేస్తారు తప్ప అసలు అలాంటప్పుడు చూడరు అసలు. అందుకే నీ ఫేవరెట్ హీరో అంటే నవీన్ పోలిశెట్టి అన్నావు, తిరువేరు బ్రోని వదిలేసి? అలా ఏం కాదు. థ్యాంక్ యూ రోహన్. అండ్ ఇంకా మంచి సినిమాలతోటి మళ్ళీ మన తెలుగు ప్రజలందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. మళ్ళీ మా శివాజీ గారి ఎస్ఎస్ఎస్ మూవీకి వస్తా, మళ్ళీ మీరే మనమే మంచిగా ఇంకొక మంచిగా ఇలా కూర్చొని ఫార్మల్గా కాకుండా మంచిగా కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం తప్పకుండా. ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డు వాచ్ ప్రీ వెడ్డింగ్ షో November 7th ఓన్లీ ఆన్ థియేటర్స్. అండ్ ప్లీజ్ డు వాచ్ దిస్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎట్లా ఒకసారి ఇలా శివ అన్న పేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.